హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఇక ఈరోజు మనం ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్పుకుందాం. ఈ మెడికల్ కాలేజ్ తెలంగాణలోని కరీంనగర్లోని నాగర్నూర్లో ఉంది. ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ని 2001లో స్థాపించారు. ఈ కాలేజ్కి తెలంగాణలో 24th ర్యాంక్ ఇచ్చారు. ఈ కాలేజ్లో 250 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. కాలేజ్ నుండి 9 కిలోమీటర్స్ దూరంలో కరీంనగర్ బస్టాండ్ ఉంది. కాలేజ్ నుండి 6.3 కిలోమీటర్స్ దూరంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు 2 పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఇక్కడున్న మార్క్స్కి 20 మార్క్స్ మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ని కాకుండా దానికి ముందు ఉన్న ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో తక్కువ మార్క్స్కి 2 or 3 సీట్స్ మాత్రమే లక్కీగా వస్తాయి, అన్నీ కాదు. సో ఫేజ్ 4 కట్ ఆఫ్ని మీరు టార్గెట్గా పెట్టుకోవద్దు. మీకు డౌట్ రావచ్చు, 20 మార్క్స్ ఎక్కువ ఉంటే సరిపోతుందా లేక ఇంకా ఎక్కువ ఉండాలా అని మీరు అనుకోవచ్చు. సో మీ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ఈరోజు నీట్ 2023 కట్ ఆఫ్తో పాటు నీట్ 2022 కట్ ఆఫ్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే ఇలా చేశాను. ఎందుకంటే మీకు 20 మార్క్స్ ఎక్కువ ఉండాలా లేక 50 మార్క్స్ ఎక్కువ ఉండాలా ఇలాంటి డౌట్స్ మీకు వస్తున్నాయి. సో అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకే తెలిసిపోతుంది ఎన్ని మార్క్స్ ఎక్కువ ఉండాలి కట్ ఆఫ్కి అని. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇవి లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు మనం ప్రతి కేటగిరీలోనూ చెక్ చేద్దాం. ఎలా అంటే నీట్ 2023 కట్ ఆఫ్కి నీట్ 2022 కట్ ఆఫ్కి డిఫరెన్స్ ఎంత, కట్ ఆఫ్ డిఫరెన్స్ ఎంతో తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది కదా ఈ ఇయర్కి కూడా ఎంత కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎంత కట్ ఆఫ్ డిక్రీజ్ అవుతుంది అని. ఇక స్టార్ట్ చేసేద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్నది నీట్ 2023 కట్ ఆఫ్, రైట్ సైడ్ ఉన్నది నీట్ 2022 కట్ ఆఫ్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M ఫర్ మేల్, F ఫర్ ఫిమేల్. ఫస్ట్ మనం నీట్ 2022 కట్ ఆఫ్ని చూసుకొని ఆ కట్ ఆఫ్ మార్క్స్ కంటే నీట్ 2023లో ఎన్ని మార్క్స్ దగ్గర సీట్ ఆగిపోయిందో చూద్దాం. ఓసీ బాయ్స్లో నీట్ 2022లో 494 మార్క్స్కి ఫేజ్ 2లో సీట్ ఆగిపోతే నీట్ 2023లో 484 మార్క్స్కి ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇక్కడ నీట్ 2022 కట్ ఆఫ్కి నీట్ 2023 కట్ ఆఫ్కి డిఫరెన్స్ ఎంత అంటే 10 మార్క్స్. ఇక్కడ 10 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ 494 మార్క్స్ దగ్గర సీట్ ఆగిపోతే ఇక్కడ 484 మార్క్స్ దగ్గర సీట్ ఆగిపోయింది. 10 మార్క్స్ కట్ ఆఫ్ కంటే తక్కువ మార్క్స్కి ఆగిపోయింది. ఇక నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. ఇక బీసీఏ బాయ్స్లో 2022లో 375 మార్క్స్కి ఫేజ్ 2లో సీట్ ఆగిపోతే 2023లో 397 మార్క్స్కి ఫేజ్ 3లో సీట్ ఆగిపోయింది. సో ఇక్కడ కట్ ఆఫ్ డిఫరెన్స్ ఎంత, ఈ 375కి 397కి 22 మార్క్స్ డిఫరెన్స్. సో ఈ 2022లో 375 కంటే 2023లో 22 మార్క్స్ ఎక్కువ మార్క్స్కి సీట్ ఆగిపోయింది. సో ఇప్పుడు కట్ ఆఫ్ ఇక్కడ ఎంత పెరిగింది, 22 మార్క్స్ పెరిగింది. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నేను 2 ఎగ్జాంపుల్ చదివితేనే. సో ఇలా నేను 2022 కట్ ఆఫ్కి 2023 కట్ ఆఫ్కి డిఫరెన్స్ చెక్ చేసుకొని నేను మీకు చెప్పాను ఒక 20 మార్క్స్ ఎక్కువ ఉంటే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని. అంతేగాని కళ్ళు మూసుకొని బ్లైండ్గా ఒక 20 వేసుకుంటే సరిపోతుంది అలా నేను చెప్పలేదు, నేను ఆలోచించే చెప్పానండి. బట్ అందరూ బయట 40 మార్క్స్ 50 మార్క్స్ చెప్తున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు లాస్ట్ కట్ ఆఫ్ని ఇక్కడ ఫేజ్ 4లో ఆగిపోయిన కట్ ఆఫ్కి కూడా చెప్తున్నారు 40 మార్క్స్ 50 మార్క్స్ అని. నేను అసలు ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోవద్దు అని చెప్తున్నా. ఎందుకంటే ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే ఫేజ్ 4లో జస్ట్ 1 సీట్ కానీ 2 సీట్స్ కానీ, అంతకు మించితే 3 సీట్స్, ఇంతకు మించి ఫేజ్ 4లో ఎక్కువ సీట్స్ ఫిల్ అవ్వవు ఆ మార్క్స్ రేంజ్లో. అదే ఈ ఫేజ్ 2 కట్ ఆఫ్ నేను చెప్పిన ఈ కట్ ఆఫ్ మార్క్స్కి ఎక్కువ రేంజ్లో, ఈ రేంజ్లో ఎక్కువ మార్క్స్కి సీట్స్ ఫిల్ అవుతాయి. సో అందుకని నేను ఫేజ్ 2
ఫేజ్ 3, అంతకు మించి మీరు ఇక ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోవద్దు అని చెప్పాను. అందుకని నేను మార్క్స్ తగ్గించా. ఫేజ్ 2 కట్ ఆఫ్కి 50 మార్క్స్ ఎవరైనా పెంచుకుంటారా? లేదు కదా. సో 20 మార్క్స్ పెంచుకున్నా మీకు సీట్ వస్తుంది. కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి. నేను ఎప్పుడు కూడా ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోవద్దని చెప్పాను. జస్ట్ ఫేజ్ 2 కట్ ఆఫ్కి ఒక 20 మార్క్స్ ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఏ కట్ ఆఫ్ డిఫరెన్స్ కూడా మ్యాక్సిమం 19, 18, 12, ఇక్కడైతే 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంది బీసీడీ గర్ల్స్లో. ఇక్కడ 461కి ఆగిపోతే ఇక్కడ 463కి ఆగిపోయింది లాస్ట్ ఇయర్. ఇక్కడైతే 0 మార్క్స్, సేమ్ అవే మార్క్స్కి వచ్చింది బీసీఈ గర్ల్స్లో. 2022లో 454 మార్క్స్కి ఆగిపోతే 2023లో కూడా 454 మార్క్స్ కానీ ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ స్టేట్ ర్యాంక్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇక్కడ 5369 ఉంటే ఇక్కడ 7763 ఉంది. సో ఇలా ఎన్ని డిఫరెన్స్ ఉన్నా ఈ మార్క్స్కి 20 మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకుంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఈ దెబ్బకి మీకు ఇక ఫుల్ క్లారిటీ వచ్చేయాలి. ఈ కాలేజ్తో నేను కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చెప్పడం ఆపేస్తున్నాను. బికాజ్ మనకు కౌన్సిలింగ్ దగ్గర పడుతుంది కాబట్టి ఈ కాలేజే లాస్ట్ కాలేజ్ వైజ్ చెప్పడం. దీని తర్వాత కొన్ని డేస్లో నేను ఏపీ తెలంగాణలో ఉండే అన్ని కాలేజెస్కి క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ చెప్పబోతున్నాను. కాలేజ్ వైజ్ తెలుసు, ఈ క్యాస్ట్ వైజ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, ఇప్పుడు నీకు ఒక క్యాస్ట్ ఉంటుంది, నీకు ఆ క్యాస్ట్ కట్ ఆఫే కావాలి. పక్కోడి క్యాస్ట్ కట్ ఆఫ్ నీకు అవసరం లేదు. నీకు తెలంగాణలో సీట్ రావాలి లేదా ఏపీలో సీట్ రావాలి. సో దీనిపై నీకు క్లారిటీ రావాలి. సో అందుకని ఒక వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తెలంగాణలోని అన్ని కాలేజెస్ ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ అప్లోడ్ చేస్తాను. అలాగే అన్ని కాలేజెస్ క్యాస్ట్ వైజ్ అప్లోడ్ చేస్తూ వస్తాను. లైక్ ఓసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, బీసీ కేటగిరీ, అలా క్యాస్ట్ వైజ్ అన్ని కాలేజెస్ 2 స్టేట్స్లో ఉన్న అన్ని కాలేజెస్ కట్ ఆఫ్ అప్లోడ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మీరు ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్లో ఒకటే చోటు ఉంటే మీరు గజిబిజిగా అయిపోతుంది. అదే క్యాస్ట్ వైజ్ అప్లోడ్ చేస్తే మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీలో కట్ ఆఫ్ చూసేసుకుందాం. లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్ నుంచి అన్రిజర్వ్ కేటగిరీలో 18 సీట్స్ ఇచ్చారు. ఈ అన్రిజర్వ్ కేటగిరీలో లోకల్ వాళ్ళు రావచ్చు, నాన్ లోకల్ వాళ్ళు రావచ్చు. ఈ సీట్స్కి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఇక కట్ ఆఫ్ చూపెడుతున్నాను, చెక్ చేసుకోండి. ఇక్కడ బీసీబీ బాయ్స్లో 532 మార్క్స్కి 2735 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇవి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ చూపెడుతున్నాను, చెక్ చేసుకోండి. ఇక అయిపోయింది. మీకు నేను చెప్పింది అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.